వంట స్టార్ట్ చేసావా లేదా ఇంకా? చేశాను అత్తమ్మ, సాంబార్ చికెన్ కర్రీ. ఆ చికెన్ నాకు ఎడవద్దు కానీ మీరే తినండి. ఇంకేం కావాలి అత్తమ్మ? బజార్కి వెళ్ళి హాఫ్ కేజీ మటన్ తెచ్చి మటన్ ఫ్రై చేసి పెట్టు నాకు. సరే అత్తమ్మ. మా అత్తకి మటన్ తీసుకొని రావాలి. నచ్చుతుందా నచ్చదా యూట్యూబ్లో అన్నా చూసి చేస్తా. అసలు ఇంకా వంట స్టార్ట్ చేసిందా లేదా? ఇంతసేపు అవుతుంది ఇంకా తీసుకురాలేదేంటి? కీర్తన, చెప్పద్దమ్మా. ఏం చేస్తున్నావే? నేను మటన్ కర్రీ చేయమంటే ఫోన్ చూస్తూ కూర్చున్నావు. ఆగు, నీ పని చెప్తా. అబ్బా అత్తమ్మ, సారీ అత్తమ్మ, చేశాను అత్తమ్మ. వెళ్ళి చెయ్యి. సరే అత్తమ్మ. ఈ ముసల్లానికి ఏదో గంట ఉంది కానీ మోషన్స్ టాబ్లెట్ కలిపి ఇచ్చేస్తా. అత్తమ్మ, ఇదండి అత్తమ్మ. బాగానే చేసిందే. ఎలా ఉంది అత్తమ్మ? ఈ మొహలా ఉంది, వెళ్ళు. సరే ఇచ్చేయండి అత్తమ్మ. పర్లేదులే, నాకు అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కీర్తన, నేను తినేస్తాను. అయ్యో, మోషన్స్ టాబ్లెట్ తెలిసిపోయింది. కీర్తన, చెప్పత్తమ్మా. ప్లేట్ తీసుకెళ్ళు. ముసలి చూడు మెత్త గుంజు కన్నా తినేసింది. కీర్తన ఏందో ఇప్పుడు చూపిస్తా. అమ్మా కడుపు నొస్తుంది, అమ్మా కడుపు నొస్తుంది. మోషన్స్ టాబ్లెట్ పని చేసింది. అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? ఆగువే, నేను కడుపు నొప్పి చేస్తుంటే మధ్యలో ఏంటి నీ గోల? అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? ఆగబట్టే ఎందుకే విసిగిస్తున్నావు? అమ్మా కడుపు నొస్తుంది అత్తమ్మ. పోతే పని మా పిన్ని దగ్గరికి వెళ్ళి ఆయుర్వేద మందైనా తీసుకొని వస్తాం. పిన్ని, మా అత్తకి మోషన్స్ పిన్ని టాబ్లెట్స్, ఆయుర్వేద మందు టాబ్లెట్స్ ఏమన్నా అంటే ఇవ్వండి పిన్ని. ఒకరోజు మా అత్త రోజు టార్చర్ పెడుతూనే ఉంది పిన్ని. ఏది వంట చేసినా మళ్ళీ చేయమంటుంది, వాషింగ్ మిషన్లో బట్టలు వేయమంటే మళ్ళీ ఉతకమని చెప్తుంది, బట్టలు క్లీన్ చేసినా మళ్ళీ క్లీన్ చేయమని చెప్తుంది. మళ్ళీ చనిపోతే కానీ నాకు ప్రశాంతత ఉండదు పిన్ని. ఏదో ఒకటి ఇవ్వండి పిన్ని. సరే కానీ నా దగ్గర ఒక పౌడర్ ఉంది, ఆ పౌడర్ ఇస్తా. కానీ ఒక రోజులో వాడితే అది మీ అత్తగారికి డౌట్ వచ్చేసింది. 3 నెలలుగా వాడితే అది పాలల్లో కలిపి ఇవ్వాలి మీ అత్తగారికి. సరే ఇవ్వండి పిన్ని. మీ అత్తని ప్రేమగా చూసుకోవాలి, బాగా కలిసి మెలిసి ఉండాలి మీ అత్తను. సరే పిన్ని. మీకు ఇదండి అత్తయ్య, పాలు తాగండి అత్తయ్య. మీకోసం పిన్ని దగ్గరికి వెళ్ళి ఆయుర్వేద మందు తీసుకొని వచ్చాను అత్తయ్య. మీకు మోకాలు నొప్పులు కదా. చాలా కీర్తన, చాలా థ్యాంక్స్ అమ్మా. నా కోడలు ఎంత మంచిది, నేనే తనని అపార్థం చేసుకున్నాను. నా కోడలు నా పట్ల ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతుంది, నేను తన పట్ల ప్రేమగా చూసుకోవాలి తనని. హలో అండి, మేము రావట్లేదండి పెళ్ళికి. ఏమైంది కీర్తన? ఎవరి ఫోన్లో? మా ఫ్రెండ్ అత్తయ్య. ఏమి? పెళ్ళికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేదు అత్తయ్య. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళొచ్చుగా. నా దగ్గర చీరలు నగలేం లేవు. అదేంటి, బీరువా నిండా చీరలే, ఈ కబోర్డ్ నిండా నగలే, నీవి కావా? వేసుకెళ్ళు. సరే అత్తయ్య. అయ్యో, మా అత్త ఎంత మంచిదో, ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను. మా పిన్ని దగ్గరికి వెళ్ళి విరుగుడు మందు తీసుకొని వస్తాం. పిన్ని, చెప్పు కీర్తన. మా అత్తయ్య చాలా మంచిది పిన్ని. ఆ ముందుకు విరుగుడు మందు ఉంటే ఇవ్వండి పిన్ని. నేనే అపార్థం చేసుకున్నాను పిన్ని. మా అత్త చాలా మంచిది, విరుగుడు మందు ఉంటే ఇవ్వండి పిన్ని. మీ అత్తకు అలా ఏం కాదులే కానీ మీ ఇద్దరు కలిసి ఉండాలని అలా చెప్పాను. మీ అత్తకి ఏం కాదులే కీర్తన. అవునా పిన్ని? కీర్తన. చాలా థ్యాంక్స్ పిన్ని. ఓకే కీర్తన. స్కిట్ అయిపోయింది.